లలిత ఆదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు ₹150 అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. ఓకే. సో భార్య హస్తం అయితే ఉంది ఇందులో. భార్య ఉంది, ఆడుండు, ఇద్దరు అయితే కన్ఫామ్గా ఉండ్రు. కానీ నిన్న భార్య మాకేం సంబంధం లేనట్టుగా కూడా బిహేవ్ చేసింది కదా. పోలీసులు రావడం, ఆమె మాట్లాడి ఆ క్లిప్స్ అన్ని బయటకు వచ్చాయి. వచ్చినాయి ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేసిరుగా. 2 నిమిషాల వీడియో, 3 నిమిషాలు 2 వీడియోలు చేసి నాకేం సంబంధం లేదు అన్ని అంటారుగా. ఇప్పుడు ఏముంది, తప్పించుకోవాలంటే అది కావాలి ఇది కావాలా. చచ్చిపోయినాక మళ్ళీ వచ్చిండు ఆయన బైక్ వేసుకొని వచ్చి, ఆయన ముట్టుకోడు, ఆ రాయని ఇట్లా పక్క తీసుడు, ముట్టుకోదు అని చెప్పినా కూడా ఎల్లు ముద్దలు పడతాయంటే ఆయనే చేసిండుగా. ఏది కనిపించొద్దని ఆయన వాచ్, ఆయన ప్యాంటు ఏది కనిపించొద్దని ఇట్లా కవరింగ్ చేస్తుండు. సో అంటే హత్య చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి ఎట్లా బిహేవ్ చేశాడు? ఇంటికి వచ్చి ఇంకా అటు ఇటు బెత్తిరి బెత్తిరి చూసిండు, భయపడ్డాడు. బయట స్నానం చేసిండు, ఒకసారి ఆడికి వచ్చిండు, కుక్కలు తీసుకొస్తారు అనగానే ఎంపటే పోయిండు లేడీగా. అప్పటికి వాళ్ళ డాడీ అడ్డం పడ్డాడు. బీపీ ఉంటుంది వాళ్ళ డాడీకి. బీపీ ఉందని వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి వెయ్యరు, హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకుపోయి హాస్పిటల్ ఇద్దరిని దింపిండు వాళ్ళ డాడీ. ఓకే. అది కథనో ఏదో మాకు తెలియదు కానీ పడిపోయిండు. విషయం తెలియగానే కొంచెం ఆయన డౌన్ అయినట్టుంది. డౌన్ అయిపోయిండు, ఇట్లా పడిపోయిండు. బీపీ ఎక్కువ వల్ల హాస్పిటల్ తీసుకుపోయారు. ఓకే. ఇద్దరు నాలుగు దింపిండు, వాళ్ళ అమ్మని వాళ్ళ డాడీని. మీరే దింపారా? ఆయనే. ఓకే. ఆయన డ్రాప్ చేశాడు. ఆయన డ్రాప్ చేసి లేడీగా మళ్ళా ఎన్నిటికి 9 10 వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ ఇచ్చారు. అసలు అతను బాడీ ఎలా బయటపడింది? ఫస్ట్ ఎవరు చూసారు? అంటే ఈమె ఫోన్ చేసి ఎవరికో చెప్పింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ఆ పక్కనే ఉన్న వేరే రైతులు కూడా చూసారని చెప్తున్నారు. ఎవరు లేరాడు. అందరు ఏంటంటే ఇప్పుడు పంతంగా ఉందా, ఆ రోజు పెళ్లి ఉంటే దేనికో అందరికి పోయారు. ప్రతి ఒక్కరు పోతే అట్లా చేసిరు. అంటే ఫస్ట్ బాడీని చూసింది ఎవరు? ఫస్ట్ బాడీ నేను చూడలే, ఏమనే చంపించింది. నాకేం తెలియదు, నేను పచ్చిచేళ్ళు ఉన్నా అని ఫోన్ చేయించింది. ఇట్లా కనిపిస్తలేడు మీ అన్న అని మా బాబాయ్ ఫోన్ చేసిండు, మా చిన్న బాబాయ్కి ఫోన్ చేసి ఇట్లా కనిపిస్తలేడు అని చెప్తే మా బాబాయ్ ఏంటి ఏదో భయపడ్డాడు. ఆయన ఇప్పుడు ఇది అని చూసినాం ఏమో అనుకుంటుంటే కానీ అట్లని పోయిండు. సో నార్మల్గా తర్వాత ఇంటికి వచ్చేసింది ఆమె? రాలేదు. ఫస్ట్ పోలీసు వాళ్ళు ఫోన్ చేసింది, వాళ్ళు పంతంగా దాకా దగ్గర పాటలు వచ్చారు. తర్వాత వీళ్ళకి ఫోన్ చేసింది, వీళ్ళు వచ్చేసరికి వెనకంగా పోలీసు వాళ్ళు వచ్చారు. ఓకే. కాదు, పోలీసు వాళ్ళు ఈమె ఫోన్ చేసింది పోలీసు వాళ్ళకి? ఏమనే చేసింది వెంటనే, క్రైమ్ జరిగిన వెంటనే ఫోన్ చేసింది. ఫస్ట్ అలా చేసిన తర్వాత మా చేసింది. లేకపోతే అంత ఫాస్ట్ ఎందుకు వస్తారు? మేము ముందుకే మేము ముందర పోతుంటున్నా పోలీసు వాళ్ళు వెనకంగా వచ్చారు. మీరు వెతకడానికి పోతున్నారా? చెప్పింది ఆమె ఆల్రెడీ. ఆడ చంపేసి వచ్చి ఇంత దూరం కూర్చొని ఏడుస్తుందా? ఆడ చంపింది సెట్లలా. వీడు బాయి కాడ దెడ్డు ఉంటే ఒకటి కొట్టం లాక్కుంటే అలా కూర్చొని ఏడుస్తుంది. కథలు నేను చంపిన అంటారు, నాకేమేరక, నేను ఒక్కని అంతమంది మనిషిని చంపుతానా, అంతలా ఉండే నేను చంపలేస్తానా అని అంటుండు. ఓకే. సో మొత్తానికి అక్కడ అతన్ని హతమార్చారు. మొత్తం ముగ్గురు ఇద్దరా అని తెలియదు, ఇద్దరైనా తెలియదు, కలిసి ముగ్గురు. ముగ్గురు. ఓకే. సో ఏంటి ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉంది ప్రజెంట్? ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? మీ గ్రామ పెద్దలు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. వాళ్ళ డాడీతో నుండి ఇండ్లు ఇసిపెట్టి పోరే దండగా కట్టురు అంటే వాళ్ళ డాడీ ఇంకో ఫ్లాట్ ఉంది ఇక్కడ ఈ పక్క ఊర్లో, కట్టావంటే కడతలుడు. ఆ ఇల్లు ఇస్తా అంటుండు, ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ ఇస్తాడు, 2 లక్షలు ఇస్తాడు. వీళ్ళు 4 లక్షలు ఏమన్నాడు. మరి ఏమైందో ఇప్పుడు అప్పుడే మీ షాప్ కాడికి వచ్చేసి. సో సొంత పిన్నితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏదో డిసైడ్ అయిపోయి బాబాయ్ని చంపేసి మా బాబాయ్. అతను చింటూ అనే వ్యక్తి కొంచెం క్రాక్ మీన్స్ అంటే కొంచెం ఊర్లో దుబారాగా ఉండటం, అట్లాంటి ఖాళీగా ఉండి ఇది చేయడం. నార్మల్గా ఉంటాడు చూస్తానికి, ఏడు ఇంటికాడ వస్తాను నార్మల్గా అనిపిస్తాడు చూస్తానికి. అంతే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓల్డ్ ఏటో చేస్తారన్నాడు, అనుకోలేదు. సో క్రైమ్ జరిగిన తర్వాత చింటూ మాత్రం ఇంటికి వచ్చాడు, భార్య రాలే, ఆమె అన్నే ఉంది. ఎందుకంటే ఇప్పుడు క్రైమ్ అయిన తర్వాత వచ్చింది అనుకో, నువ్వే చంపినావా అని అంటారు. కవరింగ్ చేద్దాం అనుకుని అని దొరికిపోయారు. ఎంతమంది బిడ్డలు వాళ్ళకి? 2 బిడ్డలు, ఒక కొడుకు. ఓకే. చిన్నవాళ్ళేనా? చిన్న పిల్లలే. ఓకే. ఎంత వయసు ఉంటుంది? ఎంత వయసు ఉంటారు? చిన్న 8 10 ఏళ్ళ లోపే ఉంటారు. 10 ఏళ్ళు ఉంటారు, ఒక 5 ఏళ్ళు ఉంటారు, అంతే, అంతకు మించి వాళ్ళు ఉంటారు. సో అంటే ఇంతకు ముందు వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి వివాహేతర సంబంధం ఉందని కానీ
గొడవలు అవటం, పెద్దల సమక్షంలో ఏదన్నా సెటిల్మెంట్ చేయటం, సర్ది చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయి? అన్నీ జరగలే కానీ ఒకటైతే తేలింది. ఇంతకుముందుకి వీళ్ళు ఇద్దరికి ఎఫ్ఎస్ఎన్ ఉందని, అదొక వీళ్ళిద్దరికి సంబంధం ఉంది, ఏదో జరుగుతుందని అదొక్కటి నార్మల్గా తెలిసింది. రూమర్ బయటకు వచ్చింది. ఒక్కటే బయటకు వచ్చింది. అది అడిగిండు మా చిన్న బాబాయ్ అండి, అడిగితే చిన్న బాబాయ్ అండి అడిగితే నేను ఏం చేస్తాను, నా మీద నెడుతురు, మా మీద కాదు వేరే వాళ్ళ పంతంగి మీద నెట్టిండు. అన్ని ఆయన మీద నెట్టి ఇటు చేసిండు అన్ని. ఓకే, అంటే వేరే పర్సన్ మీద తోసేసాడు. నాకు అసలు పర్సన్ మీద దోసేసి అన్ని చేసింది నేనా, కాకపోతే వేరే వాళ్ళ పేరు చెప్పినాడు, కవరింగ్ చేసిండు. అసలు ఇలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలంటారు? ఏముంది ఇక ఉరి శిక్ష చేయాలని నేను కోరుతున్నా. ఇంత ఘోరంగా చంపారంటే అంత ఘోరంగా చంపారు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఫోన్లో చూసినా కానీ డైరీ ఎప్పుడు చూడలేను. అంటే పొలం పనులకి తీసుకెళ్ళి అక్కడ తాగే మందులో టాబ్లెట్స్ ఏదో మత్తు పదార్థం కలిపారు అతనికి. కలిపి ఆయనకు మత్తు మీద ఉండగా ఇంకా ఆయన మత్తు మీద ఉన్న వరకు చంపేసారు. ఆయన కొట్టలేపోయింది ఇద్దరిని. అతను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, అంటే ఇతనే నా పైన దాడి చేస్తాడని అనుకోడుగా. కొత్త వ్యక్తులు అయితే అనుకునేవాడు. కొత్త వ్యక్తులు అయితే అనుకుండుగా అయితే గొడవ అయితే చంపుతాడా అని అనుకుండు, కానీ ఇది చంపేసిండు. గొడవ అయింది అని అది ముందే ఉంది గొడవ. ఈ విషయం ఇతనికి తెలిసి అయితే దానయ్యకి ఆయన ఇంతవరకు గొడవలో ఓడు, ఎవరు జోరు ఓడు ఉందంటే ఈ పెళ్ళం ఊళ్ళోనే ఇదే చంపించింది. వీళ్ళిద్దరు కలిసే చేసిరు అది. ఓకే, సో అంటే కత్తి, తర్వాత కొడవలి, ఇంకా రాడు, ఈ 3 ఆయుధాలతో దాడి చేశారా? డాగు పట్టించింది, కత్తిని పట్టించింది. కత్తి కడే ఉంటది ఆయన చేతికి, కడే ఉంటది కత్తి. మళ్ళా కత్తి పెట్టుకుంటాడు బండ్ల చేనుకిట్ ఉంటుంది ఆ బండిదే, అదొకటి చేపించుండు. ఇట్లా కొడతాడు, ఇట్లా చేతిలో పట్టుకొని కొడతాడు, అది కూడా చేపించుండు. అన్ని ఉంటాయి. అవన్నీ పెట్టుకుని ఊర్లో రూబాబ్ ఏం తెంగాడు, నార్మల్గా ఉంటాడు. అసలు అంత చేస్తారని ఓన్కి ఎరకదు. ఓకే, సో కత్తి దొరికింది డాగ్ స్క్వాడ్ కి. కత్తి ఒకటి దొరికింది అక్కడనే బాయ్ పక్క పంటే దొరికింది. ఫోన్ తీసుకుపోయాను, ఒక గుంపు షెట్లలో దాచిపెట్టారు. లొకేషన్ పడితే దొరికింది ఫోన్. ఓకే, లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. సో భార్య ఫోన్ ట్రేస్ చేస్తే ఇతను చివరిగా మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే లొకేషన్ కావచ్చు, దాని ద్వారా పోలీసులు పట్టుకున్నారు. 10 అవుతుంది అప్పుడు టైం. 10-9 వరకు బతికే ఉండు. 11-12 వరకు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తారు, ఫోన్ ఎత్తుతలేడు. మళ్ళీ ఒకటి ఇటు చేసింది అది. ఫోన్ చేసి ఇట్లా మీ అన్న కనిపిస్తలేడు, గుట్టకాయ మొత్తం దోలన్న అవుపిస్తలేడు అని మా చిన్న బాబాయ్ ఫోన్ చేసిండు. ఈయనేమో బాధపడి పోయిండు. పోయే వరకు నేను నాకేం తెలియదు అనుకుంటే కథలు పడుతుందని. మళ్ళీ ఇప్పుడు పోయిన వీడియోలో పెట్టిరు, ఆల్రెడీ నిన్న పెట్టిరు యూట్యూబ్లో. అలా చెప్పింది, నాకేం తెలియదు అన్నీ చెప్పింది. సో చాలా డ్రామా క్రియేట్ చేసింది అయితే నేను. చాలా డ్రామా క్రియేట్ చేసింది. రైట్. సో ఎలా ఉంటాడు చింటూ? ఇక్కడ చాలామంది అతని గురించి చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి? చింటూ అంటే నార్మల్గా ఉంటాడు అందరితో, ఇంకా నాకు అట్లా చేసిండు. ఇక మనం ఇక్కడ లేము, హైదరాబాద్ ఉన్నాం. వాడు తమ్ముడు, వాడు సొంతం. సంపత్ అనే వ్యక్తి ఎవరు? వాళ్ళ దోస్త్, ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరు. ఏమున్నా చెప్తాడు. కడెంతో పంపిరని తెలిసింది. ఏడ పడితే ఈడ గుర్తు పరిచిన తెలుసు. దారుణంగా చంపేశారు. దారుణంగా చంపేశారు. సో గైస్ చూసారు కదా. సో ఇంకా మనం ఒకసారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, ఒకసారి ఇంకా క్లియర్గా మనం ఇంకా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.